హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అది కూడా భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్ లోపల ఉన్న 11వ శ్లోకం ఆధారంగా. మొన్న ఈ మధ్యనే నేను సత్సంగ్కి వెళ్ళినప్పుడు మా గురువు గారు నరహరి ప్రభు గారు చెప్పిన ఒక సెషన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్న, సార్ మీరు చెప్పిన ఈ మ్యాటర్ ఏదైతే ఉన్నదో నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో ఇదే మ్యాటర్ నేను సాధ్యమైనంత నాకు గుర్తున్నంత వరకు మిగిలిన ప్రజలకు కన్వే చేద్దాం అనుకుంటున్నా, మీ యొక్క పర్మిషన్ ఉంటే అంటే ఆయన హ్యాపీగా ఒప్పుకున్నారు. ఏదైనా టాపిక్ మనం డిస్కస్ చేసే ముందు మనకు దాంట్లోపల ఎంత ప్రావీణ్యం ఉన్నది లేకపోతే ఎంత విజ్ఞత ఉన్నదని ముందు మనం అంచనా వేసుకోవాలి. నేను ఒక స్టూడెంట్ లెక్క, నాకు ప్రాక్టీసింగ్ హిందూ, దట్టు ఒక స్టూడెంట్ లెర్నర్ ఆఫ్ సనాతన ధర్మ. మీరు కనుక ఎప్పుడైనా నా ఆఫీస్ని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు అందులోపల ఏముంటాయి, భగవద్గీత ఉంటుంది, నెక్స్ట్ సైకాలజీ బుక్స్ ఉంటాయి, దాంతోపాటు ఏముంటుంది వేద సంహిత, ఋగ్వేద సంహిత, దాశరథి రంగాచార్య గారు రాసిన అనువదించిన తెలుగు లోపల అనువదించిన వేదాలు. ఇప్పుడు ఇట్లా ఇంత పెద్ద బుక్స్, ఇందులోపల ఒక 6 సంపుటాలు ఉంటాయి. ఈ 6 సంపుటాలను నేను ఒక దాదాపు 4 times ఫినిష్ చేసిన. 6 సంపుటాలు 4 సార్లు చదివినంత మాత్రాన మనకు పెద్ద జ్ఞానం వచ్చేసినట్టు లేకపోతే మనం ఏదో పారంగతులం అన్నట్టు కాదు. ఐఎమ్ ఎ స్టూడెంట్, స్టిల్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, స్టిల్ ట్రయింగ్ టు లెర్న్ ద కాన్సెప్ట్స్. సో ఇది నా బ్యాక్గ్రౌండ్. రోజు మార్నింగ్ ఒక పావు గంట కంపల్సరీ పూజ చేస్తా, ఈవినింగ్ ఒక 5 kilometers వాకింగ్ కంపల్సరీ చేయాల్సిందే. ఫ్యామిలీ తోటి మంచి హాయిగా టైం గడుపుతూ ఉంటా, పేరెంట్స్కి ఎక్కువ టైం ఇస్తా, అప్పుడప్పుడు ఎవరైనా కౌన్సిలింగ్కి కాల్ చేస్తే మాట్లాడుతూ ఉంటా. ఇది మన బ్యాక్గ్రౌండ్. ముందు చూద్దాం, చూడండి 11వ శ్లోకంలో ఏమున్నది అనేది. ఫస్ట్ చాప్టర్ 11వ శ్లోకం చూడండి. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. మీరు ఈ శ్లోకం లోపల గుర్తుపెట్టుకోవాల్సింది 2 పదాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటిదంటే అభిరక్షంతు, రెండవది భవంతః. ఈ శ్లోకం క్రితం వరకు వచ్చిన శ్లోకాలన్నీ ఏం చెప్తా ఉంటాయంటే, దుర్యోధనుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నా యొక్క సైన్య బలం ఇంత ఉన్నది, పక్క వాళ్ళ సైన్య బలం ఇంత ఉన్నది, నా సైన్యం లోపల ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నారు. దాంతోపాటు భీష్ముని కూడా పొగుడతాడు, మీరు ఇంత గొప్పవాళ్ళు, మీరు ఇంత గ్రేట్ అని పొగుడుతూ ఉంటాడు. పొగుడుకుంటూ ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు భీష్ముని పొగడడం అయిపోయినాక తన ముందట ఉన్న నార్మల్ సైనికులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే బల్లెం పట్టుకొని ఇట్లా నిలబడి ఒక బాణం పట్టుకొని నిలబడే వాళ్ళు ఉంటారు, ధనస్సు బాణాలు. సో వాళ్ళకు ఆ బాధ్యత అప్పచెప్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతుండే. ఇప్పుడు వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరినీ అడ్రస్ చేసేసిండు. ఒక మహారథి ఇంకొక మహారథితో కొట్లాడతాడు, ఒక అతిరథి ఇంకొక అతిరథితో కొట్లాడతాడు, ఒక అశ్వం మీద నిల్చున్న వ్యక్తి ఇంకో అశ్వం మీద ఉన్న వ్యక్తితో కొట్లాడతాడు. కానీ అది ఏం పర్టికులర్ రూల్ ఏం కాదు, వాళ్ళ స్టాచర్కి దగ్గర ఉన్న బలవంతులను చూసుకొని కొట్లాడుతుంటారు అన్నట్టు. సో భీష్ముడు తను ఫైట్ చేస్తున్న క్రమం లోపల ఒక సైడే అటెన్షన్ ఫోకస్ ఇవ్వగలుగుతాడు కదా. సో రెండో వైపు నుండి ఎవరన్నా చిన్న బాణం పెట్టి కొట్టినా ఏమన్నా చేసినా కానీ అసలు మొదటికే ముప్పొస్తుంది. భీష్ముడు ఉన్నంత వరకే మనకు విజయం మీద ఆశలు ఉంటాయని అతనికి బాగా క్లారిటీ ఉన్నది. సో ఈ శ్లోకం యొక్క మీనింగ్ని అర్థం చేసుకొని చూడండి. అయనేషు ముఖ్య స్థానములలో, చ కూడా, సర్వేషు సర్వత్రా, యథాభాగం వివిధ ఏర్పాట్లు చేయబడినట్లు, అవస్థిత స్థితులైన వారై, భీష్మ పతామహునికి, ఏవా నిశ్చయముగా, అభిరక్షంతు రక్షణను చేకూర్చవలను, భవంతః మీరు, ఇది అండర్లైన్ చేసుకోండి, అందరూ, ఏవా హి నిశ్చయముగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భీష్ముని యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నాం చూడండి. భీష్ముడు అనే వ్యక్తి గంగామాత మరియు శాంతన రాజు యొక్క కుమారుడు. ఇతనికి స్వేచ్ఛా మృత్యు వరదానం ఉన్నది. స్వేచ్ఛా మృత్యు అంటే ఏంటిది? స్వ ప్లస్ ఇచ్ఛ ప్లస్ మృత్యు అంటే తనకు తాను మరణాన్ని కోరుకుంటే తప్ప అతను చనిపోలేడు, అతన్ని ఎవరు చంపలేరు. సో భీష్ముని యొక్క అసలు పేరు ఏంటిది? దేవవ్రతుడు. అసలు దేవవ్రతుడు భీష్ముడిగా ఎట్లా మారిండో మనం అబ్జర్వ్ చేద్దాం చూడండి. శాంతన మహారాజు సత్యవతి అనే ఒక బోట్ నడుపుకునే ఆమెను చూసి ఇష్టపడతాడు. సో ఆమెకు మత్స్య గ్రంథి అని పేరు కూడా ఉన్నది. మత్స్య గ్రంథి యొక్క తండ్రి ఒక కండిషన్ పెడతాడు. ఏమని పెడతాడంటే, ఎవరైతే శాంతన మహారాజుకు సత్యవతికి పుడుతున్న పిల్లలు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ ఒక థ్రోన్ మీద కూర్చోవాలని ఒక కండిషన్ పెడతారు. ఇంకా ఆ కండిషన్లో భాగంగా దేవవ్రతుడు ఏం చేస్తాడంటే, తను ఎప్పటికీ జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతా, పిల్లల్ని గాన
ఎవరైతే సత్యవతి యొక్క పిల్లలు ఉన్నారో వాళ్ళని మాత్రమే నేను ఆ థ్రోన్ మీద ఉండేటట్టు చూస్తా. నేను వాళ్ళకి సేవకునిగా ఉంటా, ఒక గార్డియన్ లెక్క ఉంటా తప్పితే ఎప్పుడు రాజ్యం మీద నేను కన్ను వేయ అని ప్రతిజ్ఞ తీసుకుంటాడు. సో మీకు ఇది అనిపించవచ్చు, ఇది ఎక్కడో మనకు విన్నట్టు అనిపిస్తుంది కదా. సో మోస్ట్ ఆఫ్ ద కట్టప్ప సీన్స్ కానీ ఇవన్నీ కానీ మన పురాణాల నుండే ఇన్స్పైర్ అయ్యి అందులో అలా ఇన్కార్పొరేట్ చేసుకున్న వ్యవహారం. సో ఈ శాంతన మహారాజుకు సత్యవతికి ఇద్దరు పిల్లలు పుడతారు. అందులో పెద్దవాడు చిత్రం కదా, అతను మంచి ఫైటర్ ఉంటాడు, వారియర్ ఉంటాడు. ఒక యుద్ధం లోపల గంధర్వులతో కొట్లాడుకుంటూ అతను ఒక 3 సంవత్సరాలు యుద్ధం చేసి చనిపోతాడు. ఇందులో మిగిలిపోయిన రెండో క్యారెక్టర్ విచిత్ర వీరుడు. విచిత్ర వీరుడు అప్పుడు చాలా చిన్న పిల్లగాడు, అయినా కానీ అతన్ని ఆ థ్రోన్ మీద కూర్చోబెట్టి రాజ్యాభిషేకం చేసేస్తారు. ఎందుకంటే అతను దేవవ్రతుడు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. దేవవ్రతుడు ఏం తీసుకున్నాడు, నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటా, జీవితాంతం వీళ్ళకి సేవ చేస్తా, ఒక గార్డియన్ లెక్క ఉంటా, ఎప్పుడు ఒక నా నీడ వీళ్ళ పైన ఉంటుంది, నేను కాపాడుతూ ఉంటా అని ఒక ఘోరమైన, భీష్మ అంటే సంస్కృతం లోపల కఠినమైన, ఘోరమైన, అతిపెద్ద ప్రతిజ్ఞ అని అర్థం అన్నట్టు. అతని పేరు అతనికి ఇచ్చిన బిరుదు నుండి ఆ భీష్మ పితామహ అనే పేరు వచ్చింది. సో విచిత్ర వీరుడు కొంచెం ఏజ్ వచ్చినాక సో అతనికి పెళ్లి చేయాలి కాబట్టి అతను ఒక రైట్ఫుల్ బ్రైడ్ కోసం చూస్తుంటాడు. ఎవరు, భీష్ముడు. ఇంత లోపల ఇతనికి తెలిసిన విషయం ఏంటిదంటే కాశీరాజు స్వయంవరం ప్రకటించిండు. అతనికి 3 కుమార్తెలు ఉన్నారు, అంబ, అంబిక, అంబాలిక అని. కానీ వీళ్ళకు ఆ ఇన్విటేషన్ రాలేదు. కాశీరాజుకు తెలియని ఇంకొక పాయింట్ ఏంటిదంటే అంబ ఆల్రెడీ సాల్వరాజు తోటి ప్రేమలో ఉంటది. సో ఆల్రెడీ ఆమెకు ఒక కమిట్మెంట్ ఇచ్చి ఉంటది. ఏంటిదంటే స్వయంవరం ప్రకటించినప్పుడు మన సినిమాలలో చూపించినట్టు ఏదో యాక్ట్ చేస్తేనే పెళ్లి చేస్తారనే కాన్సెప్ట్ లేదు. నిజంగా వ్యాస మహాభారతంలో కానీ వాల్మీకి రామాయణంలో కానీ అటువంటి ఈవెంట్స్ ఏం లేవు. స్త్రీ తనకు స్వచ్ఛందంగా నచ్చిన వ్యక్తిని ఆ వచ్చిన రాజుల నుండి ఎంచుకొని పెళ్లి చేసుకుంటారు అన్నమాట. సో అంబ ఆల్రెడీ సాల్వరాజు మెడలో నేను వరమాల వేస్తా అని ఆమె ప్రామిస్ చేసి ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ లవ్లో ఉన్నారని వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. భీష్మ పితామహ ఆ స్వయంవరం జరుగుతున్న ప్రదేశంలోకి వెళ్ళి ఆ మిగిలిన వచ్చిన రాజులందరినీ ఛాలెంజ్ చేస్తాడు. చేసి ఏమంటాడంటే మీరు లోపల ఎవరైనా కానీ నన్ను ఓడించవచ్చు, ఓడించిన తర్వాత మీరు ఈ స్వయంవరంలో పాల్గొనొచ్చు, లేకపోతే నేను ఈ రాచకన్యలను తీసుకెళ్ళిపోతున్నా మా సోదరునికి ఇచ్చి పెళ్లి చేయడానికి అని చెప్పి డిక్లేర్ చేస్తాడు. సాల్వరాజు ప్రతిఘటిస్తాడు, కొట్లాడతాడు, కానీ ఓడిపోతాడు. ఆ భీష్ముడు 3 రాజకన్యలను తీసుకొని తన యొక్క రాజ్యానికి వచ్చేస్తాడు. అంబ భీష్మునితో ఇట్లా అంటది, ఓ గంగపుత్ర భీష్మ, నువ్వు న్యాయానికి ధర్మానికి ప్రతీక అని చెప్తారు కదా. సో నా మధ్య లోపల ఆల్రెడీ నేను సాల్వరాజుని ప్రేమించిన, సగం వివాహం కూడా అయిపోయింది. కానీ నువ్వు మధ్యలో ఆ అధ్యంతరంగా నువ్వు నన్ను ఇట్లా తీసుకొచ్చేసినావు. సో నేను ఇక్కడ సంతోషంగా ఉండలేను. ఒక సంతోషంగా లేని స్త్రీ తన కుటుంబంలో ఎటువంటి కష్టాన్ని కలిగించగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావా అని ఒక చిన్న డైలాగ్ వదులుతానండి. ఈ మాటలు విచిత్ర వీరుడు వింటాడు. విన్న తర్వాత ఏమంటాడంటే ఇట్లా ఉండే కన్నా మనకు చాలా ప్రమాదం అయ్యేటట్టున్నది, ఇంకా ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళు మ్యారేజ్కి విల్లింగ్ గానే ఉన్నారు, సో ఈమెను వాపస్ పంపించేసేయండి, ఆల్రెడీ ఆమె మనసులో వేరే వాళ్ళు ఉన్నారట కదా అంటే, సరే భీష్ముడు ఓకే ఆమెకు సారీ చెప్పేసి తనకు ఒక ఇంటి నుండి కట్నం ఎట్లా పంపిస్తారో అట్లా ఒక 10-12 బండ్ల నుండి బంగారం, చీరలు అవన్నీ పెట్టి తనను ఆ సాల్వరాజు ఇంటికి పంపించేస్తాడు. కానీ సాల్వరాజు ఏం చేస్తాడంటే నేను యుద్ధంలో ఓడిపోయినా, సో నేను యాక్సెప్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అతను కూడా రిజెక్ట్ చేస్తాడు. సో ఆమె ఏమంటారు, మరి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే, నువ్వు భీష్ముడు గెలుచుకున్నాడు కాబట్టి నువ్వు భీష్ముడిని అడుగు పెళ్లి చేసుకోమని అతను ఒక పాయింట్ లేవదీస్తాడు. ఆల్రెడీ భీష్ముని ప్రతిజ్ఞ అందరికీ తెలిసిందే, భీష్ముడు ఎట్లాగో పెళ్లి చేసుకోడు, అతను లైఫ్ లాంగ్ ఇట్లానే సిలబస్ మెయింటైన్ చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. సో భీష్ముడిని ఒప్పించడానికి ఏం చేస్తుంది, సో భీష్ముడిని ఒప్పించడానికి పరశురాముడు, ఎవరైతే భీష్ముని యొక్క గురువు ఉన్నాడో ఆ భీష్ముని యొక్క గురువు పరశురాముని దగ్గరికి వెళ్ళి ఇట్లా రిక్వెస్ట్ పెడుతుంది, నన్ను అతన్ని పెళ్లి చేసుకోమని చెప్పండి మీరు అని. పరశురాముడు భీష్ముని దగ్గరికి వచ్చి ఒక ఆర్డర్ ఇస్తాడు, నేను గురువుగా చెప్తున్నా, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ధర్మం, చేసుకోవాలి. చెప్తే అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఏమని, నేను ఆల్రెడీ సిలబస్కి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నా, నేను పెళ్లి చేసుకోలేను అని. సో గురువు శిష్యుల మధ్యన యుద్ధం జరుగుతుంది. ఒక 23 రోజులు యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధం అనేది ఒక డ్రాగా మిగిలిపోతుంది అన్నట్టు, ఒక సంధితోటి మిగిలిపోతుంది. కానీ అది ఒక రకంగా ఎవరైతే యుద్ధానికి ఆహ్వానించారో వాళ్ళకు ఒక రకంగా పరాజయమే అది. సో పరశురాముడు కూడా ఏమంటాడంటే నేనేం చేయలేమమ్మా, సో యు బెటర్ గో టు యువర్ ఫాదర్స్ హౌస్, నువ్వు కాశీరాజు ఇంకా అట్లనే ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపో అని నిన్ను స్వీకరిస్తాడు, నువ్వు ఎందుకు అటు ఇటు కాలేక ఎందుకు ఇబ్బంది పడతావు అని ఒక అడ్వైస్ చెప్తాడు.
అంబ ఇప్పుడు ఒక డైలమాలో ఉంటది. ఏంటిదంటే తన మైండ్ లోపల ఇప్పుడు ముగ్గురు విలన్లు ఉన్నారు. ఒకటి ఏంటిది, ఫస్ట్ విలన్ ఎవరు? తన ఫాదర్. ఎవరైతే రైట్‌ఫుల్ ప్రిన్సెస్ ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించకుండా అసలు ఈ కాన్‌ఫ్లిక్ట్‌కి కారణమైన వ్యక్తి ఎవరు? తన ఫాదర్ కాశీరాజు. రెండో వ్యక్తి ఎవరు? తనను మధ్య లోపల తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి చేసుకోకుండా మధ్యలో వదిలేసిన భీష్ముడు. మూడో వ్యక్తి ఎవరు? సాల్వరాజు. ఎవరైతే తను లవ్ చేసిందో కానీ ఓడిపోయినంత మాత్రాన తనను రిజెక్ట్ చేసిండు కదా, అతని మీద ఒక కోపం ఉంటుంది. సో ఆమె ఈ కాన్ఫ్లిక్ట్ లో ఉండిపోతుంది అన్నట్టు. కానీ ఈ కాన్ఫ్లిక్ట్ లోపల ఒక మేధో మదనం చేస్తుంది, అంతర్మదనం చేస్తుంది. చేసిన తర్వాత ఆమెకు ఒక డిసిజన్కి వస్తుంది. ఏంటిది? వీటన్నిటికీ ముఖ్య కారణం ఎవరు? భీష్ముడు. సో ఆ భీష్ముడిని నేను చంపాలి అని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటుంది. సో ఆ ప్రతిజ్ఞ తీసుకొని ఆమె ఏం చేస్తుందంటే ఒక ఘోరమైన తపస్సు చేస్తుంది. చేసిన తర్వాత ఆమెకు ఒక చిన్న వరం పొందుతా అన్నట్టు. ఏమని? నువ్వు ఈ జన్మ లోపల నువ్వు అనుకున్నది సాధించలేవు, ఎందుకంటే భీష్మ పితామహం యొక్క ఆయుష్ బాగా ఎక్కువనే ఉన్నది. సో బెటర్ ఏంటిదంటే నువ్వు నెక్స్ట్ జన్మ ఎత్తు. ఆ జన్మ లోపల నువ్వు ముందు స్త్రీగా పుడతావు, ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నువ్వు మళ్ళీ పురుషునిగా మారుతావు. సో ఆ విధంగా నీ కోరిక నెరవేరుతుంది. సో ఆ కారణంగా ఆమె జీవితాన్ని చాలించేస్తారన్నమాట. పాంచాల రాజు ద్రుపదునికి పిల్లలు ఉండరు. సో అతను కూడా చాలా బాధలు పడుతూ ఉంటాడు. చాలా సంవత్సరాల తర్వాత అతను ఒక తపస్సు చేయంగా, కఠిన దీక్ష తీసుకోగా అతనికి కూడా ఒక వరం వస్తుంది. ఏమని? నీకు పుట్టబోతున్న బిడ్డ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపిల్ల పుడుతుంది నీకు, అందరికన్నా పెద్ద అమ్మాయి. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత తను ఆడపిల్ల నుండి మగ పిల్లవానిగా మారిపోతుంది. సో ఇది దైవరహస్యం, నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు నీ మది లోపలనే దాచుకోవాలి అని ఆ వరం ఇచ్చిన వ్యక్తి కూడా చెప్పేస్తాడు. చెప్పిన విధంగానే ద్రుపదునికి ఒక ఆడపిల్ల పుడుతుంది. సో ఇతను ఏం అనౌన్స్ చేస్తాడంటే నాకు కొడుకు పుట్టిండు అని చెప్తాడు. సో ఆమెను పెంచడం కూడా కొడుకులాగానే పెంచుతాడు అన్నట్టు. సో అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ, అతని యొక్క మేకప్ కానీ, అతని యొక్క ఆహార వ్యవహారాలు కానీ, ఆహార్యం కానీ అన్నిట్లో పెడతారంటే ఆండ్రోజినియస్ టైప్లో పెడతారు. అంటే ఫెమైన్ ఫీచర్స్ ఉంటాయి, మస్కులిన్ ఫీచర్స్ ఉంటాయి. అంటే క్షుణ్ణంగా చూసినా కానీ ఇక్కడ ఆడనా మగనా అని అర్థం కాకుండా ఉండేటట్టు అట్లా మేకప్ ఉంటుంది అన్నట్టు. ఆ శిఖండిని మగపిల్లలకనే పెంచిండు. వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి కదా మగపిల్లలకు. సో ఆబ్వియస్గా పక్క రాజ్యంలో ఉన్న ఒక రాజుతోటి ఇన్విటేషన్ పెట్టి ఒక మ్యారిటల్ కార్డ్ని కలిపేస్తాడు. కలిపి ఆ అమ్మాయితో పెళ్లి చేస్తాడు. చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆమెకు డౌట్ వస్తుంది, ఇతను మగవాడు కాదు, ఇతను ఒక ఆడామె, మగ గెటప్లో ఉన్నాడు అని ఒక డౌట్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని తన తండ్రికి చెప్తుంది. మనం ఇట్లా మోసపోయినాం, మనల్ని ఇట్లా మోసం చేశారు, నేను మోసపోయినా నువ్వు మోసపోయినావు డాడీ అని మెసేజ్ పెడుతుంది. సో ఆ రాజు కోపంతో ఈ ద్రుపదుని మీదకి యుద్ధం చేయడానికి వస్తాడు. అతను ఒంటరిగా రాడు, ఆ పాంచాల రాజ్యం చుట్టూ ఉన్న మొత్తం రాజులందరినీ కట్టగలుపుకొని వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఎందుకు వస్తారంటే ఆటోమేటిక్గా ఈ రాజ్యం ధ్వంసం అయితే వీళ్ళకి కూడా కొంత పాటు పోతుంది కదా. సో అందుకోసం వీళ్ళందరూ కూడా కట్టుకొని వచ్చేస్తుంటారు అన్నట్టు. సో ఈ శిఖండికి ఈ విషయం తెలుసు, తన పూర్వజన్మ స్మృతులు కూడా తెలుసు. సో ఆమె బాధపడుతుంది. ఏంటిది? నా కారణంగానే పూర్వజన్మలో మా ఫాదర్ ఇబ్బంది పడ్డాడు, నేను ఇబ్బంది పడ్డా, అందరం ఇబ్బంది పడ్డాం. ఈ జన్మ లోపల నేను కన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నా వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది, టోటల్ రాజ్యమే నాశనం కాబోతుంది కదా అని బాధపడుతుంది. బాధపడి మళ్ళీ తపస్సు చేయడానికి అడవిలోకి వెళ్ళిపోతుంది. సో ఆ అడవి లోపల ఈమె ఒక ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ తపస్సును చూసిన అడవి లోపల ఉండే ఒక యక్షుడు, స్తునకర్ణ అనే ఒక యక్షుడు చూసి ఆమె దగ్గరకు వస్తాడు. నీ బాధ నేను చూడలేకపోతున్నా, నీకు ఏమైనా వరం కావాలని కోరుకో అని అడుగుతాడు. సో అప్పుడు ఆ టైం లోపల శిఖండి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నా పరిస్థితి ఇది, ఇప్పుడు నేను ఇమీడియట్గా మగవానిగా మారకపోతే మా తండ్రి టోటల్ రాజ్యమే నష్టపోతుంది. సో నేను ఇమీడియట్గా మగవానికి ఎట్లా మారగలుగుతా అని ఒక డౌట్ వ్యక్తం చేస్తాడు. చేసినప్పుడు ఆ స్తునకర్ణుడు ఏం చేస్తాడంటే, నీకు ఒక వరం ఇస్తున్నా, నా యొక్క ఉన్న మగ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతున్నాయో నీకు వచ్చేస్తాయి, నువ్వు సంపూర్ణ మగవానిగా మారిపోతావు. నీ దగ్గర ఉన్న ఫెమైన్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో నాకు వచ్చేస్తే నేను ఒక ఆడపిల్లగా మారిపోతా అని ఒక వరం ఇస్తాడు. ఆ వరం కూడా ఏంటిదంటే కొన్ని రోజుల వరకే. ఎప్పుడైతే యుద్ధం రాబోతుందో యుద్ధంలో వచ్చిన వ్యక్తులను ఎదుర్కోవడానికి, ప్లస్ ఒకవేళ ఏదైనా పరీక్ష పెడితే కనుక వాళ్ళను ఓడించడానికి కోసం ఈ బూన్ పనికొస్తుందని ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అన్నట్టు. సో వచ్చిన రాజులు కూడా వచ్చినాక ఇప్పుడు శిఖండి ఇంటికి వెళ్ళిపోతుంది. పోయినాక ఫాదర్కి చెప్తుంది, ఇట్లా మనం ఇట్లా సక్సెస్ అయిపోయినాం, బాధపడాల్సిన అవసరం లేదు. సో వచ్చిన రాజుల ముందట కూడా ఇప్పుడు ఇతను ఒక మేల్ అని ప్రూవ్ అయిపోతుంది. సో ప్రూవ్ అయినప్పుడు వాళ్ళు కూడా సారీ చెప్పేసి మేము పొరపాటున వచ్చినామని చెప్పి ఎవరైతే కంప్లైంట్ చేసిందో
శిఖండి యొక్క భార్య. ఆమెను తిట్టి వెళ్ళిపోతారు. ఎవరైతే తన మామ ఉన్నాడో అతను కూడా తన బిడ్డని తిట్టి వెళ్ళిపోతాడు. సో ఆబ్వియస్గా రాజ్యం మీద వచ్చిన ఒక ఆపద అనేది వెళ్ళిపోయింది కదా. సో అది ఇంపార్టెంట్ ఈ జన్మ లోపల. అది వెళ్ళిపోయింది కాబట్టి ఆమె థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞత చెప్పడానికి, మళ్ళీ తన రూపం తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళిపోతుంది. కానీ అంత లోపలనే ఈ యక్షుని యొక్క బాస్ ఎవరైతే కుబేరుడు ఉంటాడో అతను ఈ స్తునకర్ణను చూడడానికి ఆ అడవికి వస్తాడు. అడవికి వచ్చినప్పుడు ఈయన ఎంత పిలిచినా రాకపోతే అతను కొంత ఆగ్రహం వస్తుంది. వచ్చినప్పుడు కొద్దిగా గంభీరంగా పిలిచినప్పుడు తన యొక్క పరిచారకులు ఉంటారు కదా, పనిచేసే వాళ్ళు చెప్తారు, ఇట్లా స్తునకర్ణ ఆడపిల్ల లెక్క మారిపోయిండు, ఎవరికో తన యొక్క రూపాన్ని, టోటల్ క్యారెక్టరిస్టిక్స్ని దానం ఇచ్చేసిండు, అది ఇదని చెప్తారు. చెప్పేసరికి ఇంకా కుబేరునికి కోపం వచ్చేసి సో ఈ స్తునకర్ణుని తిడతాడు. తిట్టి తర్వాత శపిస్తాడు. ఏమని శపిస్తాడు? నువ్వు లైఫ్ లాంగ్ ఇట్లానే ఆడవాళ్ళ లెక్కనే ఉండిపో అని శపిస్తాడు. అది కూడా ఎప్పటి వరకు? శిఖండి బ్రతికున్నంత వరకు. శిఖండి చనిపోయిన మరుక్షణం నువ్వు మళ్ళీ మగవానిగా మారిపోతావని ఆ శాపం పెడతాడు. సో బ్యాటిల్ ఫీల్డ్ నుండి శిఖండి అడవికి వచ్చింది, స్తునకర్ణ దగ్గరకు వచ్చింది. వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి ట్రై చేస్తుంటే అతను నేర్చుకుంటూ చెప్తాడు, లాభం లేదు, నువ్వు ఇప్పుడు ఎంత థ్యాంక్స్ చెప్పినా కానీ నువ్వు చనిపోయే వరకు నేను ఇట్లనే ఉండిపోతానని అతను చెప్పినాడు. సో ఈ విషయం కూడా మళ్ళీ వెళ్ళి రాజన్లా ద్రుపదునికి చెప్తుంది. ద్రుపదునికి చెప్పంగానే తను చాలా సంతోషపడతాడు. ఓకే, ఇంకెక్కువ కాలం పాటు ఎవరైతే తన యొక్క మెయిన్ శత్రువు ద్రోణుడు, ఆ తర్వాత భీష్ముడు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చంపడానికి నాకు ఒక ఆయుధం ఉన్నది అని సంతోషపడతాడు. టోటల్గా ఈ ద్రుపదునికి 4 సంతానం. ఫస్ట్ శిఖండి, రెండవది సత్యజిత్, మూడవది దృష్టద్యుమ్న, 4వ వాళ్ళు ద్రౌపది. సో ద్రుపద మహారాజు ఏం చేస్తాడు? ఓకే, తన కొడుకులాగా మారిపోయిండు బిడ్డ కాబట్టి సో తన 2 కుమారులు ఎవరైతే శిఖండి ప్లస్ దృష్టద్యుమ్నుని ద్రోణుని దగ్గర శిక్షణ తీసుకోవడానికి పంపించేస్తాడు. భీష్మ పితామహుడు అనే వ్యక్తి ఒక గొప్ప వారియర్. అతన్ని ఎవ్వరు చంపలేరు, అతన్ని ఎవరు కనీసం టచ్ కూడా చేయలేరు. అంత గొప్ప వీరుడు అన్నమాట. ఒక 5-6 రోజులు యుద్ధం జరిగిన తర్వాత పాండవుల లోపల దాదాపు ఒక సగభాగం వాళ్ళ సేన ఖతమైపోతుంది. యుద్ధానికి ముందు భీష్ముడు పాండవులకు విజయీ భవ అని ఒక ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఇక్కడ చూస్తే ఏమవుతుంది? ఆ పాండవుల సైన్యాన్ని ఎవరు చంపేస్తున్నారు? భీష్ముడు చంపేస్తున్నాడు. సో అతను ఇచ్చిన ఆశీర్వాదం అతన్ని పని చేయకుండా చేస్తున్నాడు. సో వీళ్ళందరూ టోటల్ బ్యాచ్, పాండవుల మొత్తం బ్యాచ్ అంతా కలిసి డైరెక్ట్ భీష్ముడి దగ్గరికి వెళ్తారు. భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత మీరు ఏదైతే ఇచ్చిరో ఆశీర్వాదం అది మీరే తీసుకోండి అని చెప్తారు. ఆయన పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అరే ఎందుకు మీరు ఇట్లా అంటున్నారు? నేను కోరుకుంటున్నా కదా మీరు గెలవాలని. అంటే నువ్వు ఎక్కడ మమ్మల్ని గెలవనిస్తున్నావు? నువ్వే మొత్తం సైన్యాన్ని చంపేసినావు కదా, మరి నువ్వు ఎట్లా చనిపోతావు చెప్పు తాత అని ఆయన అడుగుతారు అన్నట్టు. సో అప్పుడు భీష్ముడు తన యొక్క సీక్రెట్ చెప్తాడు. నేను ఆడవాళ్ళతోటి ఫైట్ చేయను. సో నేను ఆడవాళ్ళతో ఫైట్ చేయలేను కాబట్టి మీరు ఎవరినైనా ఆడవాళ్ళని తీసుకొస్తే నేను నా యొక్క శస్త్రాలను ఛేదిస్తే అప్పుడు మీరు నన్ను ఈజీగా చంపేయచ్చు అని చెప్తాడు. కానీ ఆ కాలం లోపల ఆడవాళ్ళను యుద్ధ భూమికి తీసుకురావడం అనేది నిషిద్ధం. ఆ యుద్ధ ధర్మాల ప్రకారం కూడా నిషిద్ధం, వాళ్ళు బ్యాటిల్ కన్నా ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం. సో తిరిగి మళ్ళీ వీళ్ళ విడిదికి వచ్చిన తర్వాత ద్రౌపది ఏం చెప్తుందంటే, నన్ను అలౌ చేయండి, నేను వెళ్ళి యుద్ధం చేస్తా, అప్పుడు ఆటోమేటిక్గా భీష్ముడు తన యొక్క అస్త్ర సన్యాసం చేస్తాడు, మీరు ఈజీగా గెలవచ్చు అని. కానీ దానికి పాండవులు ఒప్పుకోరు. చాలా రిక్వెస్ట్ చేసి ఆమెను వద్దు నువ్వు అట్లా చేయకని చెప్తాడు. అప్పుడు ద్రౌపది చెప్తుంది, నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, అతను ఫస్ట్ పుట్టినప్పుడు లేడీ, తర్వాత వరం చేత మగవాడిగా మారిండు. సో ఆబ్వియస్గా తను అన్ని రకాల యుద్ధ విద్యల లోపల నిపుణుడు, ఆయన వచ్చి హెల్ప్ చేస్తాడు మనకు, ఆయనను పిలుస్తా నేను అని చెప్తాడు. సో ఆబ్వియస్గా అది ఆండ్రోజినస్ పర్సనాలిటీ కాబట్టి వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొక ఆప్షన్ కూడా లేదు కదా వాళ్ళకు. సో భీష్మ పితామహ తన రథం మీద ఉంటాడు, ఎదురుగా శిఖండి తన రథం మీద వస్తుంటుంది. చూసినప్పుడు ఆటోమేటిక్గా శిఖండి ఒక మగవాన్ లెక్క కాకుండా తన పూర్వజన్మ రూపమైన అంబలాగా కనిపిస్తాడు. ఆటోమేటిక్గా ఒక స్త్రీ వస్తుంది అని చెప్పి అతను తన శస్త్రాలను త్యజిస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా అర్జునుడు బాణాల పరంపర వదిలినప్పుడు భీష్మ పితామహ కొంతవరకు నిరోధింపబడతాడు. సో ఇదంతా నేను ఎందుకు చెప్పినంటే స్టోరీ మీకు అండర్ కరెంట్గా తెలియాలి కాబట్టి అర్థం చేసుకోండి, భీష్ముడు ఎంత గొప్ప వారియర్. సో అతన్ని ఒక నార్మల్ సైనికుడు వచ్చి చంపే అవకాశం ఉందా? ఇదంతా మీకు విన్నాక ఒక బల్యం, ఒక విల్లంబు పట్టుకున్న సైనికుడు భీష్ముని చంపే అవసరం ఉందా? అసలు అంత కెపాసిటీ ఆ సైనికునికి ఉంటుందా? అన్నిటికన్నా ముఖ్యంగా అసలు సాధ్యమా? అసలుకి కాదు. కానీ అయినా కానీ ఇంతకుముందు శ్లోకాల వరకు అతను ఏం చెప్పిండు,
మిగిలిన అతిరథ మహారథులు గొప్ప వాళ్ళని పొగిడిండు. భీష్ముని పొగిడిండు. పొగిడిన తర్వాత కింద ఉన్న ఒక సైనికులు వాళ్ళ యొక్క మొరాల్ అనేది డౌన్ కావద్దు. వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వీళ్ళు చేసేస్తారు కదా పని, మాకేమున్నది అనుకుంటారు. సో మీరు కూడా గొప్పవాళ్ళు, మీరు భీష్ముని అంతటి వాణ్ణి మీరు కాపాడాలని వాళ్ళ మీద ఒక బాధ్యత పెట్టినట్టు. పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటిది, మనం ఎదుటి వ్యక్తులు ఎంత చిన్న స్థాయి వ్యక్తులైనా కానీ మనం వాళ్ళని గౌరవించాలి, అప్రిసియేట్ చేయాలి, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. దే ఆర్ ఆల్సో రిలవెంట్ టు ద సొసైటీ అండ్ రిలవెంట్ టు అవర్ కాజ్ అనే ఒక మెసేజ్ ని వాళ్ళకు బలంగా గాఢంగా వాళ్ళ మనసుకు హత్తుకునే విధంగా చెప్పాలి. అసలు ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో మనకేం తెలుసు. రాజకీయాల లోపలనే కాదు, నిజ జీవితంలో కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనే వాళ్ళు ఉండరు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎవరినైతే బాగా చులకన చేస్తామో, ఎవరినైతే కిండల్ చేస్తామో, ఎవరినైతే కించపరుస్తామో, మనకు కానొక టైం లోపల వాళ్ళ అవసరం మనకు పడవచ్చు. మనం ఏం మొహమాటం లేకుండా వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు. సో అందుకే గబుక్కున మనం ఎప్పుడు ఎవరిని కూడా ఒక కిండల్ చేయడం కానీ చులకన చేయడం కానీ అట్లాంటివి చేయకూడదు. అందరినీ మనం రెస్పెక్ట్ తోటి ప్రేమతోటి, మనకెంత లోపల కోపం ఉన్నా కానీ ద్వేషం ఉన్నా కానీ మన భాషను మంచిగా వాడాలి. మనం అబ్జర్వ్ చేసినాం కదా, చూసిండ్రా, మనం ఒక ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు మనం ఒక స్టాప్ లేని ఏరియాలో దిగాలనుకోండి, ఏం చెప్తాం మనం, డ్రైవర్ సాబ్ కొంచెం ఆపండి, మేము దిగిపోవాలి ఇక్కడ, డ్రైవర్ సాబ్ అని. సాబ్ అంటే సార్ అని అర్థం. అదే ఆ డ్రైవరే నడిపేటప్పుడు కొద్దిగా ఏదైనా స్పీడ్ బ్రేకర్ మీదకి వెళ్ళి ఇట్లా ఎక్కువ తక్కువ తీసుకుపోయినప్పుడు ఏమంటాం, ఏ డ్రైవర్ ఏం నడుపుతున్నావా అంటాం. అంటే మీరు అబ్జర్వ్ చేశారు, అంటే మన అవసరం బట్టి ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం మారుతుందా లేదా. సో మీరు కూడా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నాకు ఎవరితో అవసరం లేదు, నాకు వీళ్ళ అవసరం ఈ జన్మలో కూడా పట్టది అని ఎవరిని చిన్నచూపు చూడకండి. చిన్న చిన్న విషయాల గురించి అనవసరంగా మీ నైబర్స్ తోటి కానీ, మీ కాలనీ వాళ్ళతోటి కానీ, మీ ఊరు వాళ్ళతోటి కానీ, లేకుంటే మీ కులం వాళ్ళతోటి కానీ, మీ మతం వాళ్ళతో కానీ, లేకుంటే మీ జిల్లా వాళ్ళతోటి కానీ, లేకపోతే మీరు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ వాళ్ళతోటి కానీ, లేకుంటే మీరున్న యూనియన్ల వ్యక్తులతోటి కానీ అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. అందరితోటి మంచిగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరి అవసరం ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు కదా. మనకు అనుకోవచ్చు వీళ్ళ అవసరం మనకేంది, మనకు అవసరం లేదనుకుంటాం, కానీ వాళ్ళ అవసరం ప్రతి ఒక్కరికి పడుతుంది. ఇంకో థింగ్ మీరు అబ్జర్వ్ చేయండి, సోషల్ మీడియా ఓపెన్ చేయగానే మీకు ఏం కనిపిస్తుంది, ఎవరినో తిట్టుకుంటా, ఎవరినో క్రిటిసైజ్ చేసుకుంటా, ఎవరినో కామెంట్ చేసుకుంటా, ఎవరినో కిండల్ చేసుకుంటా, ఇంకెవరినో ట్రోల్ చేసుకుంటా మనుషులు కనిపిస్తూ ఉంటారు. అంటే మనకు ఒక వ్యక్తిని దూషించడం లోపల కానీ క్రిటిసైజ్ చేయడంలో కానీ ఉన్న ఇంట్రెస్ట్ అప్రిసియేట్ చేయడంలో లేదు. అంటే ఒకరిని మెచ్చుకోవడంలో మనకు ఎందుకో మన మనసు ఒప్పది. ఎవరైనా మంచి పని చేస్తే నువ్వు మంచి పని చేసినావు అని చెప్పడానికి మనకు మనసు ఒప్పది. సో మీరు కూడా ఏం చేయండి అంటే, ఎదుటి వాళ్ళ యొక్క స్థాయి చూడకుండా ఎవరైనా మంచి పని చేస్తుంటే కనుక వాళ్ళని ఎప్పుడైనా మెచ్చుకోండి, ఎవరైనా అప్రిసియేట్ చేయండి, వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహం ఇవ్వండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎదుటి వ్యక్తులను వాళ్ళని ఒక మనుషుల లెక్క గౌరవించాలి. సో నార్మల్ సైనికులు అంటే ఎంతమంది ఉంటారు చెప్పండి, దాదాపు కొన్ని లక్షల లోపల ఉంటారు. సో వాళ్ళందరూ ఒక ఆర్డర్లో నిలబడి ఉంటారు, సర్టన్ ప్యాటర్న్ వాళ్ళకి సెట్ చేసి ఉంటుంది, వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారు. సో ఒక 1,00,000 మంది లోపల 1,00,000 మంది కొట్లాడుతుంటే ఒక ముగ్గురు ఖాళీగా నిలబడ్డారు అనుకోండి, ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా? చేయరు కదా. సో వాళ్ళు కొట్లాడినా కొట్లాడకుండా ఏమైనా పోయేది ఉన్నదా? వాళ్ళకేం కాదు కదా. సో అటువంటి ఒక అపతి వాళ్ళ లోపల రాకుండా దుర్యోధనుడు ఏం చేశాడంటే, వాళ్ళని కూడా అప్రిసియేట్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసి మీరు కూడా కొట్లాడండి అని ప్రోత్సహించిండు. భీష్మ పితామహ లాంటి వ్యక్తిని మీరు కాపాడాలనేంత పెద్ద బాధ్యతను వాళ్ళ మీద పెట్టిండు. ఒక కార్ ఆగిపోయింది అనుకోండి, ఆ కార్ని ఒక 10 మంది నెడుతున్నారు. 10 మంది నెడుతున్నప్పుడు అందులోపల ఇద్దరు, అరే ఇంతమంది నెడుతున్నారు కదా, మనం అనవసరంగా బలం పెట్టాల్సిన అవసరం లేదని వాళ్ళు లైట్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ కార్ ముందరికి వెళ్తుందా? వెళ్ళది. సో ఈ 10కి 10 మందిని మోటివేట్ చేయాలి, 10కి 10 మందిని వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ ఇచ్చి వాళ్ళని నెట్టే విధంగా మనం ప్రోత్సహించాలి, అప్పుడే కారు ముందరికి వెళ్తాయి. సో ఇటువంటి టాపిక్ మీదనే 1970s లోపల బిబ్ లెటైన్ అండ్ జాన్ డైర్లిస్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అన్నట్టు. ఏంటిది? ఈ బైస్టాండర్ ఎఫెక్ట్ ప్లస్ బైస్టాండర్ అపతి గురించి తెలుసుకోవడానికి. ఎప్పుడైతే ఒక రోడ్డు మీద ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, మనం కాల్ చేసేందుకు మిగతా ఎవరైనా చేస్తారు అని చూస్తూ ఉంటారు. ఈ 10 మంది అట్లనే చూస్తారు కానీ ఎవరు వెళ్ళి హెల్ప్ చేయరు. సో ఈ బైస్టాండర్ అపతి ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఒక ఎక్కువ జన సమూహం ఉన్న ప్రాంతం లోపల వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది డిఫ్యూజ్ అయిపోతుంది. డిఫ్యూజ్ అయిపోయి నా పని కాదు పక్క వాళ్ళు చేసుకుంటారులే అని వాళ్ళు లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎనీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ లోపల 2 వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి ఏంటిదంటే డిపెండెంట్ వేరియబుల్, ఇంకోటి ఇండిపెండెంట్ వేరియబుల్. కానీ
వీళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ కారణంగా ఒక మూడో రకమైన వేరియబుల్ని కూడా గుర్తించడం జరిగింది. దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రేనియస్ వేరియబుల్ అంటున్నాడు. అంటే ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తున్నాడు అనుకోండి, ఆ విద్యార్థి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అతనికి ఉన్న జ్ఞానం, ప్రాక్టీస్ ఒక ఎత్తు, అతనికి వచ్చిన క్వశ్చన్ పేపర్ మరొక ఎత్తు. సో ఇవి రెండే ఎఫెక్ట్ చేయాలి కదా. ఒకవేళ ఆ విద్యార్థి కాస్త జ్వరంతో ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా అతనికి చలి ఎక్కువ పెడుతుంది. ఆ రూమ్ టెంపరేచరు ఫ్యాన్ చాలా స్పీడ్ మీద ఉంది, లేకపోతే ఏసీ చాలా ఎక్కువ ఉన్నది. ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చలి బాగా పెట్టింది. సో అతను ఆ చలితోటి అతను ఆ కంబాట్ చేసుకుంటా ఇతని ఎగ్జామ్లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఆబ్వియస్గా ఆ ఎఫెక్ట్ని ఏమంటారంటే ఎక్స్ట్రేనియస్ ఎఫెక్ట్ అంటారు. లేదా మీరు ఏదన్నా మాట్లాడుతున్నారు అనుకోండి పరస్పరం, మీ చుట్టుపక్కల ఏదైనా పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి అనుకోండి, ఆబ్వియస్గా మీ కమ్యూనికేషన్లో గ్యాప్ వస్తుంది కదా. సో ఆ ఎక్స్ట్రేనియస్ ఎఫెక్ట్, ఆ వేరియబుల్ కూడా పెద్ద పెద్ద శబ్దాలు అన్నమాట. సో జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక వ్యక్తిని చెడ్డవాడని లేకపోతే ఒక వ్యక్తిని మంచివాడని ముద్ర వేసి టోటల్ మనం అదే కోణంలో చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఏ వ్యక్తి కూడా పూర్తి చెడ్డవాడు కానీ ఏ వ్యక్తి పూర్తి మంచివాడు కానీ ఉండడం నా అభిప్రాయం. పరిస్థితుల ప్రభావం చేయబట్టి, అతనున్న పరిస్థితులు చేయబట్టి రకరకాలుగా వ్యక్తులు ప్రవర్తిస్తుంటారు. ప్రాచీన చైనా యొక్క ఒక వన్ ఆఫ్ ద మత శాఖ ఏంటిదంటే డావోయిజం అని ఒకటి ఉన్నది. అందులోపల ఇన్ అండ్ యాంగ్ అనే ఒక రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ రెండు కాన్సెప్ట్స్ మీద ఆధారపడే ఆ డావోయిజం అనేది నిర్మించబడ్డది. సో ఈ డావోయిజం కూడా అదే చెప్తా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇందులోపల టోటల్ మంచి దేవుళ్ళు, టోటల్ చెడ్డ దేవుళ్ళు ఉండరు. ప్రతి దేవుడి లోపల కూడా కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది అని చెప్తా ఉంటానంట. ఈ యూనివర్స్ అనేది టోటల్ ఒక మంచి చెడు రెండు కాస్మోస్ యొక్క కాంబినేషన్ అని చెప్తుంది. మీరు కనుక దీన్ని అబ్జర్వ్ చేస్తే ఒక సర్కిల్ ఉండి అందులోపల కొంత పార్ట్ వైట్ ఉంటుంది, కొంత పార్ట్ డార్క్ ఉంటుంది, బ్లాక్ కలర్. యిన్ అనేది బ్లాక్ కలర్ యొక్క సింబాల్, యాంగ్ అనేది వైట్ కలర్ యొక్క సింబాల్. దుర్యోధనుడు అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రీమ్లీ గుడ్ టాలెంట్ హంటర్. అతను ఎక్కడైతే టాలెంట్ కనిపిస్తుందో తను సద్వినియోగం చేసుకోవడానికి, తనకు వినియోగం చేసుకోవడానికైనా కానీ వాళ్ళకు ఆపర్చునిటీ ఇస్తాడు. ఇదే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ద్రౌపది యొక్క స్వయంవరం లోపల కర్ణుని ఘోరంగా అవమానిస్తారు అందరు. అవమానించినప్పుడు సో ఆ టైం లోపల దుర్యోధనుడు లేచి కర్ణుని డిఫెండ్ చేస్తూ అతనికి అంగరాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఇచ్చేసి అతను ఒక రాజుని చేసి తనకు రెస్పెక్ట్ ఇస్తాడు. సో అందుకే కర్ణుడు చనిపోయే వరకు దుర్యోధనునికి లాయల్గా ఉంటాడు. కర్ణునికి తెలుసు ఆ పాండవులు తన యొక్క సోదరుడు, అయినా వాళ్ళని చంపాడు. ఎందుకు? ఆ లాయల్టీ ఎక్కడ ఎర్న్ చేసుకోగలిగింది దుర్యోధనుడు? తన యొక్క ప్రవర్తన ద్వారా. తను ఎప్పుడైతే డౌన్లో ఉన్నాడో, బాధపడుతున్నాడో, అప్పుడు తనకు కావాల్సిన ఒక మోటివేషన్ని, తనకు కావాల్సిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చింది కాబట్టి అతను కర్ణుని యొక్క ఒక ప్రేమను, స్నేహాన్ని గెలుచుకోగలిగాడు. ఇదే విషయాన్ని రెండో కాంటెక్స్లో కూడా చూడండి. ఏకలవ్యుని యొక్క బ్రొటన వేలు గురుదక్షిణిగా ద్రోణాచార్యుడు తీసుకుంటాడు. ఆ విషయం దుర్యోధనుడికి తెలుస్తుంది. ఇమీడియట్గా దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యునితోటి గొడవ పెట్టుకుంటాడు, ఒక సంవాదం చేస్తాడు. ఆ టైం లోపల నష్టపోయిన పార్టీ ఎవరు? ఏకలవ్యుడు. కానీ ఏకలవ్యుడు సూపర్ టాలెంటెడ్ పర్సన్. ఏకలవ్యుడు మంచి ప్రతిభావంతుడు. సో అతను ఏం చేస్తాడంటే తను చేరదీసి అతనితో మిత్రత్వం మెయింటైన్ చేస్తాడు. తనతో తరచూ ఇంటరాక్ట్ అవుతుంటాడు, తనకు కానుకలు పంపుతుంటాడు, తన బాగోగులు కనుక్కుంటా ఉంటాడు, ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. సో అతను కోల్పోయిన ఏదైతే ప్రేమ, ఆత్మీయత ఉన్నదో అతనికి దుర్యోధన దగ్గర దొరుకుతుంది. సో దుర్యోధన తరపున కొట్లాడడానికి సిద్ధమైపోతుంది. కానీ కౌరవ పాండవ యుద్ధం రాకముందే ఒక యుద్ధం లోపల కృష్ణ పరమాత్మ ఆ ఏకలవ్యుని చంపేస్తాడు. ఎందుకంటే అతను ఒక థ్రెట్ అర్జునునికి, అతను బతుకుంటే కనుక అతనికి ఎట్లా థ్రెట్ కాబట్టి అతన్ని తొలగించేస్తాడు. దుర్యోధను దగ్గర ఉన్న ఇంకొక గుడ్ క్వాలిటీ ఏంటిదంటే అతను ఎదుటి వాళ్ళ మనసు ఎరిగి వాళ్ళకు మనసుకు నచ్చే విధంగా, వాళ్ళు మెచ్చే విధంగా మాట్లాడతాడు. వాళ్ళను తన మాటలతోటి ఈజీగా కన్విన్స్ చేస్తాడు. కృష్ణ పరమాత్మ యొక్క అన్నయ్య బలరాముడు టోటల్ గదా యుద్ధం లోపల టాప్ మోస్ట్ టీచర్ ప్లస్ ప్రాక్టీషనర్. సో అతనికి ఆ యుద్ధం లోపల ప్రావీణ్యత ఉన్నది, ప్లస్ టీచింగ్ లోపల కూడా ప్రావీణ్యత ఉన్నది. సో ఈ యొక్క విద్యను ఎక్కడ బోధించే అవకాశం ఉంటుంది? ఆబ్వియస్గా భీమునికి ఎక్కువ ప్రేమతోటి బోధించే అవకాశం ఉంటుంది. కానీ దుర్యోధనుడు ఏం చేస్తాడంటే తన మాటలతోటి, చేతులతోటి బలరాముని మెప్పింపజేస్తాడు. మెప్పింపజేసి అందరికన్నా ఎక్కువ విద్యను తను నేర్చుకుంటాడు. బలరామునికి కూడా అత్యంత ఇష్టమైన శిష్యుడు ఎవరు అంటే దుర్యోధనుడే ఉంటాడు. చూడండి, దుర్యోధనుడు పాడైపోవడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అంటే మనం కనుక అనలైజ్ చేస్తే కనుక అబ్జర్వ్ చేయండి. ఒక గుడ్డివాడైన తండ్రి ధృతరాష్ట్రుడు తన రాజ్యాకాంక్ష అనేది పిల్లలకు రుద్దుకుంటా పెంచిండు.
ఎప్పుడు కాన్స్టెంట్గా ఏం చెప్తాడు, తన యొక్క అంధత్వం చేయబట్టి తను మోసపోయినా, తన అంధత్వం చేయబట్టి తను నిరాకరింపబడినా, నువ్వు అట్లా కావద్దు, నువ్వే రాజు కావాలి, నువ్వే రాజు కావాలి, నువ్వు ఇట్లా కావాలని ఎప్పుడు నూరిపోస్తూ ఉంటాడు. సో ఆ రాజ్యాకాంక్ష అనేది బై డిఫాల్ట్ తన తండ్రి చేయబట్టి ఆ యొక్క కొడుకుకు వచ్చేస్తుంది. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాడ్ పేరెంటింగ్. సెకండ్ నెగిటివ్ పాయింట్ ఏమైందంటే, అతను ఈజ్ ఇన్ ఏ బ్యాడ్ కంపెనీ. తన రాజ్యం లోపల భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్య ఉన్నాడు, కాక విదురుడు ఉన్నాడు. వీళ్ళతోటి సఖ్యంగా వండుకుంటా వీళ్ళు చెప్పే మాటలు వినే ఒక ప్రయత్నం ఇతను ఎన్నడూ చేయలేకపోయాడు. ఇతని యొక్క క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఏంటిది? దుష్ట చతుష్టయం ఏదైతే ఉంటుందో, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, అశ్వత్థామ, వీళ్ళంతా ఒక గ్రూప్. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఇది ఒక ఈకో చాంబర్ లెక్క అన్నట్టు. తను ఏది కావాలని కోరుకుంటుండో దాన్ని సపోర్ట్ చేసే వ్యక్తులు వీళ్ళంతా. దుర్యోధన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ బ్యాడ్ క్వాలిటీస్ అతను చేసిన చెడ్డ పనుల కన్నా, అతను ఇంతకుముందు మనం ఒక శ్లోకం లోపల కనిపించిన మంచి పనులు ఏదైతే ఉన్నాయో, అతను ఏ విధంగానైతే పనిని డెలిగేట్ చేయగలుగుతుండో, అతను ఏ విధంగానైతే రెస్పాన్సిబిలిటీస్ని అందరికీ పంచగలుగుతుండో, అతను ఏ విధంగానైతే ఆపర్చునిటీ కొందరికి ఇచ్చి వాళ్ళని పెంచి అతనికి అనుకూలంగా ఎట్లా వినియోగించుకోగలుగుతుండో, ఇది మనం నేర్చుకోవచ్చు. ఏ పని చేయడానికైనా కానీ మనకు ఇతరుల సహాయం అవసరం. సో ఆబ్వియస్గా ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే విద్య ఉంటుందో వాళ్ళతోటి మనం స్నేహంగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటిది? మన పని నెరవేర్చుకోవడానికి అతను ఎంత చిన్న వ్యక్తి అయినా కానీ వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళ టాలెంట్ని గుర్తించాలి, వాళ్ళకు సరైన సమయం లోపల సరైన విధంగా అప్రిసియేషన్ ఇవ్వాలి. సో పరిస్థితులకు తగ్గట్టు మనం మెలగాలని చెప్పి భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్లోని 11వ శ్లోకం మనకు చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ మీతోటి నేను చెప్పాలనుకున్న మన ఈ సైకో ఎడ్యుకేషన్ సిరీస్ లోపల ఇది సమ్వాట్ స్పిరిచువల్ ప్లస్ సైకో ఎడ్యుకేషన్ రెండు ఉన్నాయి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.